2024లో 250కి పైగా సినిమాలు రిలీజ్ అయితే, అందులో 22 సినిమాలు మాత్రం హిట్ స్టేటస్‌ని దక్కించుకున్నాయి. ఆ సినిమాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సంవత్సరం స్టార్టింగ్‌లో సంక్రాంతికి మంచి అంచనాలతో రిలీజ్ అయ్యి, ట్రిపుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమా 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా చేసిన ఈ సినిమాని ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేశారు. రెండో సినిమా విషయానికొస్తే నాగార్జున గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'నా స్వామి రంగా'. ఈ సినిమా మీద అయితే పెద్దగా ఎక్స్‌పెక్టేషన్‌లు లేవు. అలాగే సినిమాకి యావరేజ్ టాకే వచ్చినా సినిమా అయితే హిట్ అనిపించుకుంది. ఇక మూడో సినిమా విషయానికొస్తే సుహాస్ మెయిన్ లీడ్‌గా చేసిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'. ఈ సినిమా కూడా మంచిగా ప్రాఫిట్స్‌ని సాధించి హిట్ అనిపించుకుంది. ఇక నాలుగో సినిమా విశ్వక్ సేన్ మెయిన్ లీడ్‌గా చేసిన 'గామి'. ఈ సినిమా అయితే స్టార్టింగ్ డేనే చాలా వరకు బడ్జెట్‌ని రికవరీ చేసేసింది. ఆ తర్వాత రన్‌లో అంతగా కలెక్షన్‌లు రాకపోయినా హిట్ అనిపించుకుంది. ఇక ఐదో సినిమా విషయానికొస్తే శ్రీ విష్ణు మెయిన్ లీడ్‌గా చేసిన 'ఓం భీమ్ బిష్'. ఈ సినిమా కూడా పెద్దగా ఎంటర్‌టైనింగ్‌గా లేకపోయినా బడ్జెట్ అయితే రికవరీ అయిపోయింది. దాంతో ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ఇంకా ఆరోది డీజే టిల్లు సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమా మంచి అంచనాలతో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఏడో సినిమా శర్వానంద్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'మనమే'. ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చిన ఫైనల్ రన్‌లో అయితే హిట్ స్టేటస్‌ని దక్కించుకుంది. ఇక ఎనిమిదో సినిమా విషయానికొస్తే ప్రభాస్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'కల్కి'. ఈ సినిమా అయితే టాప్ 4 హైయెస్ట్ క్రాసర్‌గా నిలిచింది. ఇక తొమ్మిదో సినిమా విషయానికొస్తే నిహారిక గారు ప్రొడ్యూస్ చేసిన 'కమిటీ కుర్రోళ్ళు'. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక పదో సినిమా విషయానికొస్తే నారినేని నితిన్ మెయిన్ లీడ్‌గా చేసిన 'ఆయి' సినిమా. ఈ సినిమా కూడా మంచి ప్రాఫిట్స్‌ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక 11వ సినిమా విషయానికొస్తే నాని గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'సరిపోదా శనివారం'. ఈ సినిమా కూడా మంచి ప్రాఫిట్స్‌ని సాధించి హిట్‌గా నిలిచింది. ఇక 12వ సినిమా విషయానికొస్తే నివేదా థామస్ మెయిన్ లీడ్‌గా చేసిన 35 ఇది చిన్న కథ కాదు అనే సినిమా. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫైనల్ రన్‌లో హిట్ స్టేటస్‌ని అయితే దక్కించుకుంది. ఇంకా 13వ సినిమా విషయానికొస్తే 'మొత్తు వదలరా' సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన 'మొత్తు వదలరా 2' సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇంకా 14వ సినిమా విషయానికొస్తే ఎన్టీఆర్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'దేవరా' సినిమాకి స్టార్టింగ్‌లో మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి ప్రాఫిట్స్‌ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక 15వ సినిమా విషయానికొస్తే కిరణ్ అబ్బవరం గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'కా' సినిమా. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇంకా 16వ సినిమా విషయానికొస్తే దుల్కర్ సల్మాన్ మెయిన్ లీడ్‌గా చేసిన 'లక్కీ భాస్కర్'. ఈ సినిమా అయితే దుల్కర్ సల్మాన్ గారి కెరియర్‌లోనే మంచి హిట్‌గా నిలిచింది. ఇంకా 17వ సినిమా విషయానికొస్తే అల్లు అర్జున్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'పుష్ప ద రూల్' సినిమా. ఈ సినిమా అయితే ఈ ఇయర్‌లో హైయెస్ట్ క్రాసర్ సినిమాగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాకి ఇంకా కలెక్షన్‌లు అయితే వస్తున్నాయి. ఇంకా 18వ సినిమా విషయానికొస్తే శివకార్తికేయన్ మెయిన్ లీడ్‌గా చేసిన 'అమరాన్' సినిమా. సినిమా అయితే తెలుగులో భారీ ప్రాఫిట్స్‌ని సాధించింది. ఇంకా 19వ సినిమా విషయానికొస్తే విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'మహారాజా'. ఈ సినిమా రిలీజ్‌కి ముందు మంచి అంచనాలు లేవు కానీ రిలీజ్ అయ్యాకైతే సినిమా హిట్‌గా నిలిచింది. ఇక 20వ సినిమా విషయానికొస్తే 'ప్రేమలు'. మలయాళంలో హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. ఇంకా తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇంక 21వ సినిమా విషయానికొస్తే 'మంజుమల్ బాయ్స్'. ఈ సినిమా కూడా మలయాళంలో హిట్ అనిపించుకున్నాక తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో కూడా మంచి ప్రాఫిట్స్‌ని సాధించింది. ఫైనల్‌గా 22వ సినిమా విషయానికొస్తే ధనుష్ మెయిన్ లీడ్‌గా చేసిన 'రాయన్'. ఈ సినిమాకి యావరేజ్ టాకే వచ్చింది గానీ ఈ సినిమా ఫైనల్ రన్‌లో అయితే హిట్‌గా నిలిచింది. ఇంక ఈ లిస్ట్‌లో ఏదైనా హిట్ అనిపించుకున్న సినిమాని మర్చిపోయి ఉంటే దాని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ ఇయర్‌లో మీరు చూసిన ఫేవరెట్ సినిమా ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.